హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న కల్కి నుంచి అయితే ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తారు. సో దిల్జిత్ గారు, నాకు తెలీదు ఈ సింగర్ ఎవరో, కానీ పిచ్చి లేపిండు అసలు. దానికి నాకు మంచిగా సాంగ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సంతోష్ నారాయణ గారు అసలు ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజికా హీరో ఒక మాస్ అని చెప్పించడానికి మనకి ట్రైలర్లో చిన్న క్లిప్ అది చే అనుకుంటా. అబ్బా, దాని తర్వాత అదే ట్యూన్ చేసి ఈ సాంగ్లో మిక్స్ చేసి పర్ఫెక్ట్గా వేరే ఏ ట్యూన్ అయినా కూడా సెట్ కాదురా బాయ్ అన్నట్టుగా దాన్ని అయితే మ్యాచ్ చేయడం అయితే జరిగింది. అదైతే నాకైతే పిచ్చిగా నచ్చింది. సో సాంగ్ అయితే చాలా బాగున్నాయి. లిరిక్స్ అయితే నాకు ఏం అర్థం కాలేదు, కాకపోతే ఎందుకో చాలా బాగా నచ్చాయి. అండ్ ఇలా ప్రభాస్ గారి అవుట్ఫిట్ చూసుకున్నా కూడా బాగానే ఉంది. సో సంతోష్ నారాయణ గారి ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే దసరా, సో ఒక అట్లాంటి అంటే నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా చిన్న మూవీస్ అవి. సో అట్లాంటిది ఒక బిగ్ స్కేల్ ప్యాన్ వరల్డ్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారంటే ఏ రేంజ్లో ఇస్తాడో మరి. ఎక్స్పెక్టేషన్స్ మొత్తం ఆయన మీదనే ఉన్నాయి. సో అట్లాంటిది మనకి ఇవాళ ఇచ్చి పడేసిందనంటే దానికి మెచ్చుకోవాలి ఆయన. నిజంగానైతే ఒక అనిరుద్, ఒక ఏఆర్ రెహమాన్, ఒక మణి శర్మ, ఇప్పుడు ఒక సంతోష్ నారాయణ్, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. డెఫినెట్గా ఇచ్చి పడేస్తాడు మనకు సాంగ్ తోటి కూడా, దాంట్లో అయితే ఏది డౌటే లేదు. సో ఒక పంజాబీ సింగర్ అనుకుంటా దిల్జిత్ గారు. సో అదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక సాంగ్ వచ్చిన తర్వాతనైతే ఫుల్ రివ్యూ మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.